హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలిండ్రోమ్ పైథాన్ ప్రాబ్లం అనేది చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. పాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ కానీ నెంబర్ కానీ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ సేమ్ రీడ్ అయితే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. ఎగ్జాంపుల్ లెటర్స్ కానీ ఆర్ వాచ్ కానీ ఏవైనా సరే సేమ్ కనుక రీడ్ అయితే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ వర్డ్ లైక్ మేడం ఆర్ నూన్ రిఫర్. నెంబర్స్ కనుక చూసినట్లయితే 1 to 1 లైక్ ఇలా. నూన్ చూసినట్లయితే NOON, ఫార్వర్డ్ కూడా నూన్ ఉంది, బ్యాక్వర్డ్ కూడా NOON సేమ్ వచ్చింది కదా, వీటిని పాలిండ్రోమ్ అంటారు. ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేయడానికి ఎస్ అనే వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్. మనం ప్రాబ్లం చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఈ వీడియోలో ఒక 2 వేస్ అనేవి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ లూప్ వాడుతున్నా. వచ్చిన అవుట్పుట్ని స్టోర్ చేయడానికి REV అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇనీషియల్ స్ట్రింగ్తో డిక్లేర్ చేస్తున్నాను. ఫర్ చార్ ఇన్ ఎస్. ఇక్కడ ఫర్ లూప్ ఏంటంటే మనం ఏదైతే ఇచ్చామో అది ఒక్కొక్క లెటరు కూడా లూప్ అవుతుంది, ఎంటైర్ స్ట్రింగ్. నెక్స్ట్ REV ఈక్వల్ టు చార్ ప్లస్ REV. ఇదేంటంటే రివర్స్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్లు ప్రింట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నార్మల్గా ఇది పాలిండ్రోమ్ అవునా కాదా అని కూడా ప్రింట్ చేయొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి నేను ప్రింట్ వాడేస్తున్నాను డైరెక్ట్గా. అవుట్పుట్ దేంట్లో స్టోర్ అయింది? REVలో స్టోర్ అయింది కదా. సో ఎస్ డబుల్ ఈక్వల్ టు REV. ఇది ఈక్వల్ అయితే కనుక ట్రూ వచ్చింది, లేకపోతే ఫాల్స్ వచ్చింది. ట్రూ. నూన్ అనేది పాలిండ్రోమ్. అలా కాకుండా మార్చాను క్యారెక్టర్ ఒకటి, ఫాల్స్ వచ్చింది. అలా కాకుండా ఇఫ్ కండిషన్ కూడా వాడచ్చు. ఇఫ్ ఎస్ ఈక్వల్ టు REV ప్రింట్ ఆఫ్ palindrome string. Else print of not a palindrome string. రిఫర్ ఇస్తున్నా. పాలిండ్రోమ్ అని వచ్చింది. అలాగే నెంబర్ కూడా ఇవ్వచ్చు, 1 to 1 పాలిండ్రోమ్ స్ట్రింగ్. సో అలా ప్రింట్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే అది చాలా సింపుల్ అన్నమాట. జస్ట్ ఒక 2 లైన్స్లో అయిపోద్ది. ప్రింట్ ఆఫ్ ఎస్ డబుల్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ -1. ఈ ఎస్ ఆఫ్ కోలన్ -1 ఇదేంటంటే స్లైస్ ఆపరేటర్. ఈ స్లైస్ ఆపరేటర్ యూజ్ చేసుకొని రివర్స్లో మనం ప్రింట్ చేయొచ్చు. స్ట్రింగ్ నేను మేడం ఇస్తున్నా. ఏమొస్తుంది? ట్రూ వచ్చింది. ఇది తీసేసి ఒక లెటర్ అనేది తీసాను నేను, ఫాల్స్ వచ్చింది. సో ఇలా ప్రింట్ చేయొచ్చు. 2 లైన్స్లో అయిపోయింది. కానీ ఇంటర్వ్యూ సమ్టైమ్స్ ఈ డిఫాల్ట్ స్లైస్ మెథడ్ ఇవేం వాడకుండా అడగచ్చు. అలాంటప్పుడు ఫర్ లూప్ వాడాలి. సో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ బట్టి మనం సొల్యూషన్ వే అనేది ఫైండ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఇలాంటి పాలిండ్రోమ్ వర్క్స్ కానీ అలాగే
ఏమైనా సెంటెన్స్ కానీ అవేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.